వంశధార నదీ తీర ప్రాంతీయుల దశాబ్దాలుగా నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాలను కలుపుతూ వంశధార నదిపై వంతెన నిర్మాణం నిరీక్షణగానే మిగిలిపోయిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. పోలాకి మండలంలోని మవగం వనితా మండలం వద్ద వంతెన నిర్మాణాన్ని శనివారం నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తితో కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది గ్రామాలకు ఎంతో ఉపయోగమైన గారా వనితా మండలం వంతెన పనులు 5 ఏళ్లుగా నిలిచిపోయాయని తెలిపారు. ఈ వంతెనను గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. పనుల విషయాన్ని పూర్తిగా మరిచిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పోలాకి మండలంలోని వనితా మండలం గ్రామం వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణానికి 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగిందన్నారు. 72 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారని చెప్పారు. నదిలో 17 సిమెంట్ స్తంభాలు, నదికి ఇరువైపులా 2 అబెట్మెంట్లు నిర్మించారని, కొద్దిగా స్లాబ్ పనులు కూడా చేశారని వివరించారు. ఏడాదిలో సుమారు 75% వరకు పూర్తి పనులయ్యాయని, అయితే 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయటంలో విఫలమైందన్నారు. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆపేశారని ప్రజలకు వివరించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వంతెన పూర్తయితే సముద్ర తీర మండలాలు సంతబొమ్మాలి, పోలాకి, గారా, శ్రీకాకుళం, ఎచ్చెర్ల మొదలైన ప్రాంతాలకు చెందిన వందలాది గ్రామాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల వారు జాతీయ రహదారిపైకి వెళ్లకుండా ఈ వంతెన మీదుగా ఇటు శ్రీకాకుళం, శ్రీకూర్మం, కళింగపట్నం, సాలిహుండంతో పాటు అటువైపు నరసన్నపేట, శ్రీముఖలింగం, టెక్కలి, రావివలస మొదలైన ప్రాంతాలకు వెళ్లేందుకు దగ్గరగా ఉంటుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపారు. ఈయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడడానికి ఎక్కడ ప్రాబ్లం లేదు. గతంలో ఆ కాంట్రాక్టర్కి 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఇవ్వని పరిస్థితి, ఆ బకాయిలు పెట్టారు. అవి కూడా త్వరలోనే బడ్జెట్లో దాన్ని కూడా ఆమోదం చేసి పెట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఏదైతే దీనికి ఇది ఒక్కటే కాదు, ఈవెన్ సింగపురం దగ్గర కస్తూర్బా స్కూల్ ఎదురుగా నర్సింగ్ కాలేజ్ ఉంది, అది ఎక్కడేసింది అక్కడే ఉంది. మిర్తిపట్టి ఎక్కడేసింది అక్కడే ఉంది. ఎస్టీపీ ప్లాంట్ మున్సిపాలిటీలు ఎక్కడేసింది అక్కడే ఉంది. ఇక్కడ సాలివండం ఎత్తిపోతల పథకం అంబలవలస పెట్టాం, అది మేము కొట్టిన రాయి అలాగే ఉంది. ఇక్కడ వమరవల్లి, తోనంగి, కలింగపట్నం ఎత్తిపోతల పథకం 85% పనులు అయిపోయి, అది ఎక్కడేసింది అక్కడ ఉంది.